ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. నీవు నాకు సహాయకుడివై ఉంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసెదను. కీర్తన గ్రంథం 63 అధ్యాయము 7వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రెక్కలు నీడలో నీకు నిత్య భద్రతతో పాటు వర్ణింపలేని ఉత్సాహం కలుగుతుంది. అరణ్యపు శ్రమలలో దేవుని సహాయాన్ని తలచి ఆయన నీడన ఆనందించేటట్లే మన కష్టాల్లో కూడా దేవుని రెక్కల చాటే మనకు నిజమైన రక్షణ, ఆనందం కలుగుతుంది. దేవుని సహాయం మన శ్రమల వేళ మనుషుల సహాయం ఎల్లప్పుడూ నిలవదు. యెహోవా వలనే నాకు సహాయం కలుగునని కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు. గతంలో దేవుడు మనకు చేసిన మేళను తలుచుకుంటే నేటి శ్రమలను ఎదుర్కొనే నూతన ధైర్యం మనకు లభిస్తూ ఉంది. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో దేవుడు ఏంటంటే మనకు సహాయం చేస్తాడు. దేవుని రెక్కల చాటున ఉండే భద్రతే మన హృదయానికి అసలైన సంతోషాన్ని ఇస్తుంది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు అన్న వాక్యాన్ని తలుచుకుంటూ మన అనుదిన పనుల్లో విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు ఆనందాన్ని పొందుకోగలం. నా ప్రియ నేస్తమా, నీ శ్రమల మధ్య దేవుని సంపూర్ణ ఆశ్రయాన్ని పొందుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. పరిస్థితులు భయపెడుతున్నా ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన రెక్కల నీడలో సురక్షితంగా ఉన్నామన్న నమ్మి విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. ఆయన నీడలో మనం వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం, తలలో వంచుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. మీ ఘనమైన నామం బట్టి స్తుతులు తెలియజేస్తున్నా. అయా, రాత్రంతా కాచారు, మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మలను ఆరాధించే ధన్యత, భాగ్యము మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. నైనా నీ రెక్కల నీడలో మాకు నిత్యము భద్రత ఉందని వాక్యం ద్వారా సెలవు ఇచ్చారు. ఉత్సాహాన్ని నైనా ఇస్తుందని నైనా మీరు తెలియజేశారు. నైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అనుదినము మీ పాద సన్నిధిలో ప్రభా మేము ముందుకు వెళ్ళే సహాయం చేయండి. నైనా ఈ దినమంతా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సాతాను శోధనల నుంచి, అనారోగ్యాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, శరీర బలహీనత నుంచి విడిపించండి. వివాహ దినాలు, పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతా కూడా మమ్మలను, మా కుటుంబాలను ఖాయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకుని మీ కృపలో మమ్మల్ని నడిపిస్తారని ప్రార్థన చేస్తున్నాం. నడిచినాను తండ్రి. ఆమెన్.